హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ S00. అయితే 2019 ప్రచార సమయంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన భారతిరెడ్డి గారు తల్లిదండ్రుల వద్దకెళ్ళి ప్రచార సమయంలో అమ్మఒడి కింద మీ ఇంట్లో ఒక్కరుంటే ఒక్కరికి, ఇద్దరుంటే ఇద్దరికి అమ్మఒడి పడుతుంది అని చెప్పి అప్పట్లో భారతిరెడ్డి గారు ఒక మాట ఇవ్వడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట తప్పను మడం తిప్పను అని చెప్పడం జరిగింది. కానీ గెలిచిన తర్వాత ఆయన మాట తప్పడం జరిగింది, మడమ తిప్పడం జరిగింది. అయితే భారతిరెడ్డి గారు ఏదైతే చెప్పడం జరిగిందో అమ్మఒడి కింద ఒక్కరుంటే ఒక్కరు, ఇద్దరుంటే ఇద్దరు అని చెప్పి అప్పట్లో డబ్బులు పడతాయని చెప్పడం జరిగిందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేయలేకపోయారు. కానీ ఆ మాటని ఈరోజు కూటమి ప్రభుత్వం నిజం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఈరోజు తల్లికి వందనం, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు, లబ్ధిదారులు ఎంతమంది ఉంటే అంతమందికి పడడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే తల్లిదండ్రుల ఖాతాల్లో కూడా పడడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పడం జరిగిందంటే మీ ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే ఒకరు చదువుకొని ఇంకొకరు చదువుకోకపోతే బాగుండదు, కాబట్టి అందుకే ఎంతమంది విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి తల్లికి వందనం పడుతుంది ఖాతాల్లో అని చెప్పడం జరిగింది. సో తల్లికి వందనం చాలామంది ఖాతాల్లో అయితే పడడం జరిగింది. అయితే ఎవరికైతే తల్లికి వందనం కింద ఇంకా నిధులు పడలేదో వాళ్ళు ఈ నెల 26 తారీఖు వరకు తిరిగి వెరిఫికేషన్ చేసుకొని మీ డేటాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే తిరిగి వెరిఫికేషన్ చేసుకుంటే వాళ్ళ దాంట్లో కూడా పడతాయని చెప్పి లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఇంకా ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారో అడ్మిషన్ కాని వాళ్ళు, అడ్మిషన్ అయితే ఏదైతే డేటా వస్తుందో ఆ డేటా కింద వాళ్ళకు కూడా తిరిగి నిధులు అయితే పడడం జరుగుతుంది. సో తల్లికి వందనం సంబంధించి ఒక మహిళ వాళ్ళ ఇంట్లో తల్లికి వందనం 6 విద్యార్థులు ఉంటే 6 పిల్లలు ఉంటే 6కి పడడం జరిగిందని చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో మీకు చూపిస్తాను. ఆరు మంది ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లో. అందువలన మాకు ఇంతకు ముందు జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఒకరికే వచ్చేది, ఇప్పుడు 6 మందికి. అది జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరికి మాత్రమే అమ్మఒడి కింద వచ్చేది. మరి మిగతా 5 మంది పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అదేవిధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆలోచించి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అందరికీ తల్లికి వందనం కింద నిధులు పడాలి, అందరూ చదువుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇలా ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. తల్లికి వందనం వచ్చినందువలన అక్కడ చంద్రబాబు నాయుడు అన్న గారికి, లోకేష్ అన్న గారికి, కేశవ్ అన్న గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి నాయకులు అన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. అయితే తల్లికి వందనము వాళ్ళ ఖాతాలో పడిందని చెప్పి ఇప్పుడు నా పిల్లలందరూ చదువుకోగలుగుతారని చెప్పి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వానికి అయితే ఆమె అయితే ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా పిల్లల చదువు కోసమే కదా. మరి పిల్లల చదువుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నీచపు రాజకీయాలు అయితే యూజ్ చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బ్యాగ్స్ ఇవ్వడం జరిగిందో, బ్యాచ్లు ఇవ్వడం జరిగిందో, అలాగే షూస్ ఇవ్వడం జరిగిందో, ఏదైతే వాళ్ళకు డ్రెస్ ఇవ్వడం జరిగిందో ప్రతి దానిపైన కూడా విద్యా కానుక, జగనన్న విద్యా కానుక అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు అయితే వేయడం జరిగింది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది స్కూల్ పిల్లలు వేసుకునే వాళ్ళ డ్రెస్లు. సో వాళ్ళ డ్రెస్లకు ఇచ్చే సంచుల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, అలాగే విద్యా కానుక అని చెప్పి జగనన్న విద్యా కానుక అని చెప్పి వేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే స్కూల్ బ్యాగ్ పైన జగనన్న విద్యా కానుక, ఇక్కడ బుక్స్ పైన కూడా జగనన్న విద్యా కానుక అని రావడం జరిగింది. అలాగే బెల్ట్ పైన, ఆఖరికి వేసుకునే బెల్ట్ పైన కూడా జగనన్న విద్యా కానుక అని చెప్పి ఆయన బొమ్మలు రావడం జరిగింది. సో ఆ విధంగా స్కూళ్ళకి ఏ విధంగా రంగులు వేశాడో అలాగే పిల్లలు వేసుకునే డ్రెస్ల పైన, బ్యాచ్ల పైన, షూస్ పైన కూడా జగనన్న విద్యా కానుక అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకోవడం జరిగింది. సో అక్కడ కూడా స్కూల్ పిల్లలతో కూడా ఆయన ఏదైతే రాజకీయ ప్రచారం ఉంటుందో దాన్ని అయితే చేయించుకోవడం జరుగుతుంది. సో అది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ సిద్ధాంతం. అదే ఇప్పుడు ఒకసారి కూటమి ప్రభుత్వం చూడండి. కూటమి ప్రభుత్వం ఇచ్చే బ్యాగ్స్ అలాగే బ్యాచెస్ ఏవైతే డ్రెస్లు ఉన్నాయో అవి కార్పొరేట్కి ధీటుగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒకసారి మీరు చూడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈ రోజున అందరూ స్టూడెంట్స్ అంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైతే ఈ సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం పెట్టుకోవడం జరిగింది? విద్యా కానుక, జగనన్న విద్యా కానుక అని చెప్పి పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే విద్యార్థులకు ఇచ్చే బుక్స్ పైన ఉంటుందో వాటిపైన దేనిపైన కూడా నాయకులకు సంబంధించి ఫోటోలు ఎవరు ఇవ్వడం లేవు. అక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర అనే పేరుని పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి ఆయన చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఈ సింబల్స్ కానివ్వండి, బ్యాగ్నెస్ కానివ్వండి, గురువులకే గురువు సర్వేపల్లి రాధాకృష్ణ అలాంటి గొప్ప ఆయన స్మరించుకుంటూ మరి మీ అందరూ కూడా చాలా హ్యాపీ అలాంటి శిష్యులాగా తయారవ్వాలని చెప్పండి చొప్పున ఆయన పేరు రేటింగ్ కానివ్వండి. అలాగే ఈ బ్యాగ్స్ కూడా చాలా థిక్ గా, ఇంత బరువు వేసినా కానీ ఎక్కడ సాగిపోకుండా చాలా స్టిఫ్ గా చాలా బాగున్నాయండి. అలాగే సింపుల్ గానీ, అలాగే దేనికి విద్యార్థులు అందరికీ కూడా చక్కగా ఈ పచ్చదనం, పరిశుభ్రత దానికి ఆ బ్యాగ్స్ అన్నీ కూడా ఆలివ్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఎందుకంటే బేసిక్గా గ్రీన్ కలర్ అనేది, బ్లూ కలర్ అనేది కళ్ళకి చూడడానికి చాలా బాగుంటుంది కాబట్టి అందుకోసం దాన్ని ఆలివ్ గ్రీన్ కలర్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ బ్యాగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. డార్క్ గ్రీన్ కానివ్వండి. అలాగే ఇప్పుడు కొత్తగా యాంగ్జైటీగా ఉన్నారు పిల్లలంతా కూడా. మరి ఈ యూనిఫామ్ కుట్టించుకున్న దాదాపు కొత్తగా యూనిఫామ్ వచ్చింది కాబట్టి
ఎక్కడ కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా ఉండాలని ఉద్దేశం చొప్పున చాలా బాగా సెట్ చేశారు. అలాగే బెల్ట్స్ కానివ్వండి, అలాగే బుక్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ సింబల్ వేసి ఇది ప్రభుత్వం వారు ఉచితంగా ఇచ్చేది. విద్యార్థులు కానివ్వండి, పేరెంట్స్ లో కానీ, టీచర్లు కూడా అందరూ కూడా ఫీల్ వెరీ హ్యాపీ. చాలా చక్కగా మేమందరూ సంతోషంగా ఉంటున్నామండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సెకండ్ సాటర్డే సండే లోపే మొత్తం అందరికి అన్ని క్లాసులకి డిస్ట్రిబ్యూట్ చేశాను ఉద్దేశం చొప్పున రైలు అందరూ కూడా చేస్తున్నాం సార్. చెప్పడం ఏం జరుగుతుందంటే ఎక్కడ కూడా ప్రభుత్వం ఈ పథకాన్ని కల్పించినప్పటికీ ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించి నాయకులకు సంబంధించి ఫోటోలు లేవు. గురువులకే గురువు సర్వేపల్లి రాధాకృష్ణ గారి మిత్ర అనే పేరుతో తన సింబల్ అయితే ఉండడం జరిగింది. సో ఇది నిజంగా చాలా ఆనందదాయకం అని చెప్పి ఆయన చాలా సంతోషపడడం జరుగుతుంది. సో ఆ విధంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఏ విధంగా పిల్లలందరూ చదువుకోవాలని చెప్పి ఒక నిర్ణయాన్ని ముందు తీసుకొచ్చిందో, అదేవిధంగా ఇది రాజకీయాల కోసం కాకుండా, ఎలక్షన్ కోసం కాకుండా, ఓట్ల కోసం కాకుండా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఇలాంటి ఒక అద్భుతమైన నిర్ణయాన్ని అయితే కూటమి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.